సో అంటే అదర్ కంట్రీస్లో ఇప్పుడు మన కంట్రీలో అంటే చూసుకుంటే ఓల్డ్ ఏజ్ హోమ్లు ఇలా ఉన్నాయి, కొంతమంది మూర్ఖులు ఉన్నారు, అది అందరికీ తెలిసిందే. బట్ అదర్ కంట్రీస్లో కూడా ఇలాంటివి ఉంటాయా? ఎందుకంటే అక్కడ రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. బట్ మనకంటే చాలా ఎక్కువ. సో ఎలా ఉండేది? ఐ వుడ్ సే ఇదొక్క పాయింట్లో మాత్రం నేను అదర్ కంట్రీస్ని మెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు అవసరం కంటే ఎక్కువ ఒక మనిషిని దగ్గర తీసుకోరు, అవసరం కంటే ఎక్కువ మనిషిని దూరం తొయ్యరు. రెండు తెలదు వాళ్ళకి. వాళ్ళు పుట్టుక నుంచే బ్యాలెన్స్డ్గా ఉన్నారు, ఇప్పుడు బ్యాలెన్స్డ్గానే ఉన్నారు, తర్వాత కూడా బ్యాలెన్స్డ్గానే ఉంటారు. కూడా బ్యాలెన్స్గానే ఉంటుంది. బాస్ ఐ లవ్ యూ బట్ స్టే వేర్ యు ఆర్. నన్ను ఎత్తి మీద కూర్చొని లవ్ యూ చెప్పకు, నేను ఎక్కువ కంటే మెడన్ వస్తుంది, అక్కడనే ఉండు. మనం అట్లా కాదు. మనం ఒక మనిషిని నమ్మినాము అంటే మన లాస్ట్ డ్రాప్ ఆఫ్ ద బ్లడ్ వరకు కూడా మనం వర్క్ చేస్తాం. ఈ గుడ్ ఆఫ్ ద కాయిన్ ఎంతసేపు ఉంటుందో బ్యాడ్ ఆఫ్ ద కాయిన్ కూడా ఉంటుంది. ద్వేషించడం మొదలు పెడితే నీ గోత్రనామాలు లేకుండా చేస్తా అనేంత వరకు ద్వేషించగలం, రైట్? సో ఈ ఎక్స్ట్రీమ్ బిహేవియర్ ఇండియన్ బిహేవియర్లో ఉంది. ఈ ఎక్స్ట్రీమ్ బిహేవియర్ అనేది మీకు వేరే కంట్రీస్లో కనిపించదు. నువ్వు కొడుకువే కావచ్చు, ఎవరన్నా కావచ్చు, నీకు ఆ కష్టం మీద నువ్వు బతుకు, నాకు ఆ కష్టం మీద నేను బతుకుతా, నీకు అవసరం ఉన్న రోజు నువ్వు అడుగు, నేను వీలైనంత కాడికి నేను చేస్తా. ఇది వాళ్ళ బిహేవియర్. కాబట్టి అవసరం కంటే నెత్తిన వేసుకోరు, అవసరం కంటే ఎక్కువ బాధపడరు. సూపర్, థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ వేదప్రియ గారి వీడియోస్లో ఎక్కువగా అంటే ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకునే వేరే టాపిక్లు కానీ యంగ్ జనరేషన్ కోసం కానీ లవ్ టాపిక్స్ కానీ చాలా ఇంట్రెస్టెడ్గా చూస్తారనమాట. సో వాళ్ళు చూడడం పక్కన పెడితే మీరు చెప్పే విధానం అనమాట, అంటే నేను ఇప్పుడు 16 to 20లో ఉంటే ఎలా ఉంటానో అని ఎక్స్పీరియన్స్తో చెప్తున్నట్టు నాకు అనిపించేది. సో మీ పర్సనల్ లైఫ్లో నుండి, ఆనెస్ట్గా చెప్తాం, మీ పర్సనల్ లైఫ్లో నుండి ఇప్పటి వరకు చూసుకుంటే వాట్ ఈజ్ లవ్ అని ఏం చెప్తారు? ఐ వుడ్ సే ఇప్పుడు ఇంకొక వరంతో పుట్టానండి నేను, ఓకే, అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్. అంటే నా కడుపున పుట్టిన బిడ్డకి ఆ బిడ్డ కోసం నేను ఏ పూజ చేస్తానో క్షణం ముందు కలిసిన బిడ్డ కోసం నేను అదే పూజ చేస్తాను. ఐ హ్యావ్ సేమ్ ఫీలింగ్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే, మీరు 2 years 200 years నాకు తెలియదు. హాయ్ బిడ్డ, నేను మిమ్మల్ని చూసానా? చూడలే కదా. మీరు కాల్ చేసినప్పుడు నా నోట్ ఏం మాట వచ్చింది? హాయ్ బిడ్డ అని వచ్చింది. మీరు ఏజ్ నాకు మీకు తిప్పుకొడితే 5 ఏళ్ళు 10 ఏళ్ళు 30 ఏళ్ళు నా బిడ్డ అంత అయితే కాదు. మీ 200 years అయినా ఐ విల్ సే హాయ్ బిడ్డ. ఎందుకు అంటే తల్లి బిడ్డ పెరుగుతూ ఉంటే తల్లి కొంగు కూడా పెరుగుతుంది నాన్న. అంటే నీకు ఆకలి ఎంత అవుతుందో అది ఎంత వండాలో తల్లికి తెలిసి ఉంటుంది. నీకు ఎంత కావాలి అనేది ఫినాన్షియల్గా ఒక తండ్రికి తెలిసి ఉంటుంది, రైట్? సో ఒక బ్రదర్కి యాక్సెప్టెన్స్ ఇంత, హస్బెండ్కి యాక్సెప్టెన్స్ ఇంత, తల్లికి యాక్సెప్టెన్స్ ఈ భూమి అంతా. శ్రీమన్నారాయణుడే కావాలి అని కోరుకొని భూమి మీదకి వచ్చిన ప్రేమ అంతా తల్లి ప్రేమ, రైట్? సో దట్ ఈస్ హౌ ఐ యామ్ అండ్ ఐఎమ్ బోర్న్ లైక్ దిస్. ఈ బిహేవియర్ వల్ల ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ఏం చేయగలను అన్న ఆపత్తి ప్రతి క్షణం నాలో నేను చూసినాను. ఐ థింక్ దట్ వాజ్ మై మేజర్ స్ట్రెంగ్త్. ఇప్పుడు నేను ఐఎమ్ డైమండ్ గ్రేడర్, I sell diamonds for living. I do my interior designing and couple other businessలు ఉన్నాయి. ఓకే, ఎన్నిట్లో ఎంత పెద్ద నెట్వర్క్ ఉండి ఎంత సంపాదించినా కూడా ఒక తల్లి నా బిడ్డ ఇలా అయిపోతుంది వేదమ్మా, ఎలాగైనా ఏదన్నా చేయవా అన్నప్పుడు చేయగలిగిన రోజు వచ్చిన సంతోషం నాకు పూటకోటి సంపాదించినా కూడా రాలే, నిజంగా రాలే. ఓకే, ఇంకా నా బిడ్డ చనిపోతాడు అని డిక్లేర్ అయిపోయిన స్టేజ్ నుంచి నా దగ్గరికి వచ్చి ఇవాళ మళ్ళీ స్టేట్ టాపర్స్ లాగా నిలబడ్డ క్లయింట్స్ ఉన్నారు నాకు, నా బిడ్డలు, రైట్? నాకు ఇంక ఈ లైఫ్ వద్దు, నేను ఇంకా బతకను, నా వల్ల కాదు అన్న వాళ్ళు నాలాగా ఇంకో నలుగురికి నడుం కట్టి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ మానసిక స్థితి అది ఇవాళ. ఓకే, సో నా ఆస్తి లిస్ట్ రాయడం కంటే ఎక్కువగా ఈ లిస్ట్ రాయడానికి ఇష్టపడతా నేను. దిస్ ఈజ్ వాట్ ఐ యామ్ నౌ. నాకు సంబంధించి లవ్
ఈ యంగ్ జనరేషన్ వాళ్ళు జామ్ లాంటి వాళ్ళు, పెద్ద మనుషులు పిల్లలు బ్రెడ్ లాంటి వాళ్ళు. ఓకే. ఈ జామ్ తీయగా ఫ్రెష్గా ఉన్నంత కాలం శాండ్విచ్ కడక్, రైట్? ఓకే. That is the reason I kind of have more interest on the generation which is bridging between two generations. రైట్? పసిబిడ్డలు అనుకోండి, రావణుని అలాగే లవ్ చేస్తారు, రాముని అలాగే లవ్ చేస్తారు, వాళ్ళకి సంబంధించి అందరూ మంచి వాళ్ళు, రైట్? పెద్ద మనుషులు అనుకోండి, వాళ్ళకి ఓపిక ఎక్కువ వచ్చేసి ఉంటుంది. రావణుడు వచ్చి చెప్తాడు అమ్మ ఇది చేసిన, రావణుడు వచ్చి చెప్తాడు అమ్మ ఇది చేసిన, ఇద్దరిని ఒకటేలాగా లవ్ చేసే అంత లౌక్యం పెరుగుతుంది వాళ్ళకి. మధ్యలో జనరేషన్ వాళ్ళకి ఇంకా అంత యాక్సెప్టెన్స్ రాలే, దే ఆర్ లెర్నింగ్. అందుకని ఐ రిలేట్ మోర్ ఫర్ మిడిల్ జనరేషన్స్. వాళ్ళకి ఇంకా ఎక్కువ సపోర్ట్ కావాలి, ఎక్కువ శ్రీరామ రక్ష కావాలి. ఐ రిలేట్ టు దెమ్ అండ్ ఐ టీచ్ దెమ్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్.